వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మనకు మంచి జాబ్ ఆపర్చునిటీ మనకు తెలంగాణలో హైడ్రా నుంచి అయితే 150 పోస్టులకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో తప్పకుండా దీనికి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని చివరి వరకు చూసి క్వాలిఫికేషన్ 100% అటెండ్ అవ్వండి. జాబ్ అయితే కొట్టండి, అస్సలు మిస్ అవ్వద్దు. సో డైరెక్ట్ అయితే వీడియోకి వెళ్ళిపోదాం. నా స్మాల్ రిక్వెస్ట్, ఇంకా కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను చేసే ఫర్దర్గా జాబ్ వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. మరి మంచి ఛాన్స్ అనమాట, మనకు హైదరాబాద్ లొకేషన్లో ఈ ఉద్యోగాలు ఉంటాయి. ఓకేనా? సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదామా? సో చూద్దాం మరి. సో చూసుకుంటే మనకు తెలంగాణలో 150 పోస్టుల భర్తీకి అయితే హైడ్రా అయితే మనకు నోటిఫికేషన్ అయితే జారీ చేయడం అయితే జరిగింది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా? సో చూద్దాం మరి అందులో ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఇస్తున్నారు, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఫర్దర్గా వీళ్ళు ఆన్బోర్డింగ్ అనేది ఎలా చేస్తున్నారు కంప్లీట్గా అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాం. సో డైరెక్ట్ అయితే వెళ్ళిపోదామా? సో చూడొచ్చు, మనకు వచ్చేసి హైదరాబాద్ సిటీ హైడ్రాలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసేందుకు 150 పోస్టుల భర్తీకి అయితే గురువారం నోటిఫికేషన్ అయితే విడుదల చేసేది. గుర్తుపెట్టుకోండి, మనకు హైడ్రాలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసేందుకు 150 పోస్టుల భర్తీకి అయితే గురువారం నాడే మనకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇందులో చూసుకుంటే డిఆర్ఎఫ్ అసిస్టెంట్ పోస్టులు 100, హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులు 50 ఉన్నాయి. ఇందులో రెండు రకాల ఉద్యోగాలు ఉన్నాయి. డిఆర్ఎఫ్ అసిస్టెంట్ పోస్టులు ఏమో 100 ఉన్నాయి. హెవీ వెహికల్ వచ్చేసి డ్రైవర్ మనకు వచ్చేసి 50 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే 150 పోస్టులకు అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ పోస్టులకు వచ్చేసి మనకు 10వ తరగతిని క్వాలిఫికేషన్ అంటే అర్హతగా అయితే నిర్ణయించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, మనకు జస్ట్ ఎస్ఎస్సి తోటే మనకు ఈ యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, అస్సలు మిస్ అవ్వద్దు. క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. కాంట్రాక్ట్ అయినా కానీ మంచిగా ఉంటాయి ఉద్యోగాలు. ఓకేనా? తర్వాత రెన్యూల్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో క్వాలిఫికేషన్ కూడా తక్కువ ఉంది, కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఓకేనా? అభ్యర్థుల వయసు వచ్చేసి దాదాపు 30 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి, ఏజ్ అయితే కంపల్సరీ మస్ట్ 35 ఇయర్స్ లోపు అయితే మీ యొక్క ఏజ్ ఉండాలి. ఓకేనా? ఇందులో ఎలాంటి వేరే లేదు. సో ఏజ్ అయితే 35 లోపు ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఎంపికలో భాగంగా మనకు అభ్యర్థులకు వచ్చేసి ఫిజికల్ టెస్ట్ని అయితే నిర్వహించున్నారు కంపల్సరీ. ఇందులో మనకైతే ఈ యొక్క ఆన్బోర్డింగ్ ప్రాసెస్లో ఫిజికల్ టెస్ట్ అయితే మీకు నిర్వహిస్తారు అభ్యర్థులకు, అది గుర్తుపెట్టుకోండి. సో ఇందులో చూసుకుంటే 800 మీటర్ల పరుగు పందాన్ని అయితే 2 నిమిషాల 50 సెకండ్లలో కంప్లీట్ చేయాలి. 100 మీటర్ల పరుగు పందాన్ని వచ్చి 15 సెకండ్లలో మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు ఫిజికల్ టెస్ట్ ఉన్నాయి. అందులో 800 మీటర్స్ ఉంది, 2 నిమిషాల 50 సెకండ్లలో కంప్లీట్ చేయాలి. 100 మీటర్స్ ఉంది, 15 సెకండ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు వచ్చేసి లాంగ్ జంప్ కూడా ఉంది. ఇందులో వచ్చేసి 4 మీటర్స్ దుంకాలి, అంటే 4 మీటర్లు అయితే మీరు దుంకాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, లాంగ్ జంప్. ఇంకొకటి జావలింగ్ త్రో కూడా ఉంది, మనం షార్ట్ పుట్ అంటాం దీన్ని. 7.26 కిలోల షార్ట్ పుట్ను 6 మీటర్ల దూరం అయితే మీరైతే వేయాల్సి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు 4 ఫిజికల్ టెస్ట్లు అయితే నిర్వహిస్తున్నారు. ఒకటి 800 మీటర్స్ పరుగు పందెం, 100 మీటర్స్, అదేవిధంగా మనకు వచ్చేసి లాంగ్ జంప్, అదేవిధంగా షార్ట్ పుట్. సో ప్రతిదీ మీకు ఇది ఇవ్వడం జరిగింది. 800 మీటర్లను వచ్చేసి మనం 2 నిమిషాల 50 సెకండ్లలో కంప్లీట్ చేయాలి. 100 మీటర్స్ వచ్చేసి 15 సెకండ్లలో పూర్తి చేయాలి. లాంగ్ జంప్ కంపల్సరీ మీరు 4 మీటర్స్ అయితే దుంకాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా షార్ట్ పుట్ వచ్చేసి మీరు 7.26 కిలోల బరువును 6 మీటర్ల దూరం కంపల్సరీ వేయాలి. ఓకేనా? ఇవి మీకు ఫిజికల్ టెస్ట్లు అనమాట. కంపల్సరీ ఈ యొక్క మెజర్మెంట్స్ను మీరు కంపల్సరీ క్వాలిఫై చేయాలి, లేకపోతే డిస్క్వాలిఫై అవుతారు తక్కువ కనుక చేస్తే. అది గుర్తుపెట్టుకోండి, 100% ఇంపార్టెంట్. ఇక్కడ ఫిజికల్ టెస్ట్ ఇంపార్టెంట్, ఏజ్ కూడా 35 ఇయర్స్ ఉండాలి, అది కూడా ఇంపార్టెంట్. మస్ట్ అండ్ షుడ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూస్తే అభ్యర్థులు 10వ తరగతి మెమో. గుర్తుపెట్టుకోండి, అభ్యర్థులు వచ్చేసి మనకు 10వ తరగతి మెమో ఒరిజినల్, అదేవిధంగా ఏదైనా గుర్తింపు కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తప్పనిసరిగా తీసుకురావాలి. మీరు కనుక దీనికి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ జాబ్లకు అటెండ్ అవుతాం మేము వెళ్తాం అనుకుంటే మీరు 10వ తరగతి ఒరిజినల్ మెమో తీసుకోవాలి. దాంతోపాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి, ఏదైనా గుర్తింపు కార్డు, అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను కూడా మీరు తీసుకొని రావాలని చెప్పేసి మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా డ్రైవర్ పోస్టులు ఉన్నాయి కదా, ఇలా డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కంపల్సరిగా ఒరిజినల్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే సమర్పించాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకొని, ఇక్కడ డ్రైవింగ్ ఉద్యోగాలకు మీరు కనుక అప్లికేషన్ చేయాలంటే మీ ఒరిజినల్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది కదా, అది ఒరిజినల్స్ అయితే మీరు అక్కడ తీసుకెళ్ళాలి, ఇక్కడ చూపించాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా?
చెప్పేసి దీనికి సంబంధించి మనకు అధికారులు అయితే తెలపడం జరిగింది. ఫిజికల్ టెస్ట్లు ఎప్పుడు జరుగుతున్నాయంటే ఈ నెల 8, 9 తేదీల్లో ఉదయం 5 గంటల నుంచి మనకు సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించనున్నారు. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ మనకు ఫిజికల్ టెస్ట్లతోనే ఆన్బోర్డ్ చేస్తున్నారు కాబట్టి డేట్స్ వచ్చేసి ఆగస్టు 8, ఆగస్టు 9 తేదీల్లో మనకు ఉదయం 5 గంటల నుంచి అయితే ఈ యొక్క ఫిజికల్ టెస్ట్లు స్టార్ట్ చేస్తున్నారు. అది ఎక్కడ అంటే ప్లేస్ వచ్చేసి మనకు సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు అధికారులు అయితే చెప్పడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మనకి ఇక్కడ డిఆర్ఎఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, అదేవిధంగా డ్రైవింగ్ ఉద్యోగాలు ఉన్నాయి. సో దేనికి ఎవరు అప్లికేషన్ చేస్తున్నారో ఒకసారి చూసుకోండి. మీ కంపల్సరీ మీ ఏజ్ 35 years లోపు ఉండాలి, 10th పాస్ అయి ఉండాలి, ఒరిజినల్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి. గుర్తుపెట్టుకోండి. సో డ్రైవింగ్ పోస్ట్కి అప్లికేషన్ చేయాలనుకున్న వాళ్ళు మీ దగ్గర ఒరిజినల్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి, సమర్పించాలి. ఓకేనా. సో ఈవెంట్స్ ఎప్పుడు జరుగుతున్నాయి? ఆగస్టు 8, 9 తేదీలో జరుగుతున్నాయి. ఉదయం 5 గంటలకు స్టార్ట్ అవుతుంది. ప్లేస్ వచ్చేసి సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. సో 100% ప్రతి ఒక్కరు కూడా మీకు ఒరిజినల్ మెమో, అదేవిధంగా ఏదైనా ఒక గుర్తింపు కార్డు ఒరిజినల్, దాంతోపాటు డ్రైవింగ్ పోస్ట్లకు అప్లై చేస్తే మీ ఒరిజినల్ హెవీ వెహికల్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్, దాంతోపాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మీ వెంట తీసుకుపోవాలి. మీ ఏజ్ 35 లోపు ఉండాలి. నేను చెప్పినటువంటి ఫిజికల్ టెస్ట్ ఉన్నాయి, అవి కూడా మీకు పెడతారు. 100% అవి మీరు పాస్ కావాలి. 100% జాబ్ కొట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అస్సలు మిస్ అవ్వదు. ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. మంచి ఛాన్స్ అనమాట. దాదాపు 150 ఉద్యోగాలు ఉన్నాయి. అందులో మాకు డ్రైవింగ్ 50, మనకు డిఆర్ఎఫ్ కింద అసిస్టెంట్ వచ్చేసి 100 పోస్టులు ఉన్నాయి. సో అస్సలు మిస్ అవ్వదు. మంచి ఛాన్స్. ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, ఈ వీడియోను నాకు సపోర్ట్ చేయండి, హైప్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఎలాంటి ఉద్యోగాలు కావాలో. ఇది మాత్రం మనకు 10th క్లాస్ తోటి ఉద్యోగాలు అస్సలు మిస్ అవ్వదు. ఓకేనా. ఇన్ఫర్మేషన్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా పేజీ లైక్ కొట్టి ఫాలో కొట్టండి. దిస్ ఈజ్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.